జీవితంలో ఇది మంచి, ఇది చెడు అని ఎవ్వరికీ చెప్పకండి. సలహా ఇవ్వకండి. ఎందుకంటే అందరికి అన్నీ తెలుసు. ఎవ్వరేం తెలియకుండా ఏం లేరు కదా. అందరికి అన్నీ తెలుసు. ఒకవేళ వాళ్ళు పొరపాటే తప్పే చేసినా, ఎదురు దెబ్బలు తగిలించుకున్నా వాళ్ళు తెలిసి చేస్తున్నారని అర్థం. అందరికి అన్నీ తెలుసు. ఒక ఫైనాన్షియల్ విషయాలు అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య అవ్వచ్చు, కుటుంబ వ్యవహారాల్లో అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, అన్నదమ్ముల మధ్య అవ్వచ్చు, సిస్టర్స్ మధ్య అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అవ్వచ్చు, బిజినెస్ పార్ట్నర్స్లో అవ్వచ్చు, ఉద్యోగంలో కొలీగ్స్ మధ్య అవ్వచ్చు. ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే ఇది మంచి, ఇది చెడు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకూడదు, ఇలా చేయవాకండి, ఇలా చేయండి అని ఎవ్వరికీ చెప్పవాకండి. చెప్పి చెడ్డ అవ్వకండి. ఎందుకనంటే ఇక్కడ అందరికీ అన్నీ తెలుసు. మనం చెప్పినా కూడా వినే స్థాయిలో ఎవ్వరు లేరు ఫస్ట్. ఎందుకంటే అందరికీ ఈగో, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న పేరుతో కవర్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 3 అక్షరాల ఈగో, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరుతో కవర్ చేస్తున్నారు. మనం మంచి చెప్పినా రిసీవ్ చేసుకునే మైండ్ సెట్లు ఎవరు లేరు. ఒకవేళ వాళ్ళు ఎదురు దెబ్బల దగ్గర బాధపడుతున్నారా, ఓదార్చడం తప్ప. మన అనుకున్న వాళ్ళైతే, మనకు బాగా నియర్ అండ్ డియర్ వాళ్ళు అయితే, రిలేటివ్స్, మన అన్నదమ్ములో, మన బంధువులు, రక్త సంబంధికులు, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేషన్షిప్లో అయితే వాళ్ళు ఏదైనా ఎదురు దెబ్బలు తగిలి బాధపడుతున్నారా, ఓదార్చడం తప్ప మనం ఇంకేం చేయలేం. చూస్తూ ఉండాల్సిందని ప్రతీది చూస్తూ ఉండాలి. ఇది మంచి, ఇది చెడు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే చెడు, ఇది చేయకూడదు అని ఎవ్వరికీ చెప్పకూడదు, సలహా ఇవ్వకూడదు. బాగా గుర్తుంచుకోండి జీవితంలో ఈ వర్డ్ని. ఇది మంచి, ఇది చెడు అని ఎవ్వరికి చెప్పవాకండి. ఎవ్వరు ఒకరు చెప్తే తెలుసుకునే స్థాయిలో లేరు. అందరికి అన్నీ తెలుసు.